సక్సెస్ఫుల్ గా ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ని మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చేశారు కాబట్టి వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు డాక్టర్ ఒక కొత్త సజెషన్ చెప్తే భయపడకుండా ముందుకెళ్తే ఎంత బాగుంటది లైఫ్ అనేది వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ఫస్ట్ నా సజెషన్ అందరికీ ఏంటంటే యూ డిస్కస్ ద ఆప్షన్స్ విత్ యువర్ డాక్టర్. అంటే ఇప్పుడు డాక్టర్ ఉదాహరణకి ఇప్పుడు నేను చాలా మందికి ఏం చెప్తాను, కీ హోల్ సర్జరీ చేస్తాను, అమ్మ నీకు నడుము మాత్రం సూదిస్తాను, మీరు లేచి ఉంటారు, నేను చూపిస్తూ చేస్తాను, లోపల ఏగో ఈ లిగమెంట్ కట్టేది, అమ్మమ్మో నేను చూడండి అంటారు. అంటే భయం, అక్కడ రక్తం ఏమి ఉండదు, అంతా తెల్లగా ఉంటుంది అంతే, అది ఎవరికో పక్కన వాళ్ళు చేసినట్టు మనకు నొప్పి కూడా ఉండదు. సో మా విధానం ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు మోకాళ్ళ కీ హోల్ అయితే అట్లా, మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు రోబోటిక్ విధానంతో చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ డాక్టర్ గారు మీకు ఒక ఏదో ఒకటి సూచన చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాక్చర్తో వచ్చారు, డాక్టర్ గారు అంటారు మీకు ఆపరేషన్ చేయాలి, మీకు డౌట్ ఈయన ఊరికైనా ఆపరేషన్ చేస్తాడు కదా, అట్లాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. మనము 10 ఒపీనియన్ తీసుకున్నా తప్పు లేదు. అంతేగాని ఫస్ట్ నా రిక్వెస్ట్ ఈ పట్టీలు అక్కడికి వెళ్ళి మాలిష్లు చేసుకోవడం ఇవన్నీ చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకోవటం, ఇవన్నీ మనకు తెలిసినాయి. తర్వాత ఇప్పుడు కొత్త మెథడ్స్ మనం ఇందా చూసాము, సక్సెస్ఫుల్ ఉన్నాయి, ఫెయిల్యూర్ ఉన్నాయి. కొంతమంది ఏంటి ఇప్పుడు కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ మార్కెట్లో బాగా హడావిడి చేసి అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు. మనం ఏమనుకుంటాం, ఓహో ఇదే నిజంగా అన్నిటికన్నా మంచిది అనుకుంటాం. మీ డాక్టర్ గారిని మీరు అడగాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి ఆపరేషన్లు ఎన్ని చేశారు, సక్సెస్ రేట్ ఏంటి, అండ్ ప్రపంచంలో దీని గురించి రిపోర్ట్స్ ఉన్నాయా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందా చెప్పాను, ఇప్పుడు తుంటి మార్పిడి 40 ఏళ్ళు వచ్చినాయని నేనే చేశాను. ఆయన ఇప్పుడు 66లో చేసిన నేను సొంతగా ఎన్ని తీసి 9 మందికి, అందరికి కాదు 9 మంది నేను చేయగలిగాను. అంటే అట్లీస్ట్ సంతోషం, 9 మంది కన్నా 40 ఏళ్ళు వచ్చినాయి అంటే చాలా మందికి రావచ్చు. సో ఆ మోడల్ ఏంటి, అట్లాంటివి మనకి ఓవర్ టైం మనకి తెలుస్తుంటుంది. సో ఇది మనం కనుక్కోవాలి. కనుక్కొని దాని గురించి అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ని మనీతోటి ఈక్వేట్ చేయొద్దు. ఇప్పుడు మనము బతికున్నా కాలు సరిగ్గా ఉన్నా మనం ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. అదే కాలు సరిగ్గా లేకపోతే ఇంట్లో మూలబడి ఉంటాం, దేనికి పనికిరాం. ఇప్పుడు ఇందా చెప్పాను ఒక ఆయన తాడి చెట్టు ఎక్కుతాడని, ఆయన ఆ తాడి చెట్లు ఆపరేషన్తో ఎక్కుతున్న విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఆ ఊర్లో ఒక ఆయన చూసి ఈయన బాగా చేస్తున్నాడు, ఈ ఆపరేషన్ అయితే ఇంత బాగా ఎక్కుతున్నాడని వీడియో తీసుకొచ్చి ఈయన చేసావు మా అమ్మకి నువ్వు చేయని పట్టుకొచ్చాడు నా దగ్గరికి. అబ్సల్యూట్లీ అండి. అంటే ఆయన జీవిత విధానం మారిపోయింది. అన్ని రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు, అర్నింగ్స్ లేవు, ఇంట్లో వాళ్ళంతా తిండి లేదు. అట్లాంటిది మళ్ళీ ఈయన చేసుకోవడం వల్ల అందరూ ఒక ఫ్యామిలీ బతుకుతుంది. అదే గనక ఆయన భయపడి ఉంటే వాళ్ళకి జీవితం అక్కడ అయిపోయేది, వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండేవాళ్ళు. సో అందుకని అన్నెసరీగా భయపడొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే దాని గురించి రీసెర్చ్ చేయండి. ఇవాళ రేపు మనకి ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్నీ చూసి ఆన్లైన్ ఒక మంచి ఒపీనియన్ తీసుకోండి. మీకు ఒక డాక్టర్ నమ్మకం లేకపోతే ఇంకో డాక్టర్ 3-4 దగ్గరికి వెళ్ళండి, తప్పు లేదు. ఒకటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీకు లాస్ ఏంటి, మ్యాక్సిమం ఆ డాక్టర్ ఫీజు, అంతకనే ఏముండదు. సో ఫస్ట్ కరెక్ట్ పద్ధతి, దాని తర్వాత డిస్కషన్, ఆప్షన్స్. అండ్ ఇప్పుడు ఆ డాక్టర్, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇప్పుడు పంకజ్ గారు చేసింది నేను రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను 15,000 ఆపరేషన్లు చేశాను ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్లో. బట్ ఈయనది చేయటము నాకు కూడా కొత్తే. సో ఫస్ట్ టైం చేసాము, దేవుడి దయ వల్ల చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. వెరీ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ లైక్ దిస్ డాక్టర్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్.